శివగీత 21 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము 7వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 1 శ్రీరామ ఉవాచ ఓ స్వామి ఇంతవరకు నేనడిగిన ప్రశ్నకు సమాధానము అనుగ్రహించకపోయితిరి ప్రాణులు పరిమిత పరిమాణంబగు నిజ శరీరంబున ఎటులద్భవించుచున్నది ఏ విధముగా పరిమిత పరిమాణంబగు నిజ శరీరంబున ఎటుల ఉద్భవించుచున్నది ఏ విధముగా వర్ధిల్లుచున్నది మళ్ళీ ఏ విధముగా లయమగుచున్నది తమ తమ అధికారములో నుండి సృష్ట్యాదుల గావింపుచున్న బ్రహ్మాది దేవతలను చతుర్దశ భువనంబులను నీవెట్లైతివి నాకు తెలియచేయుము ఈ విషయమునంతయు నీ వలన పలుమార్లు ఆలకించినప్పటికిని నా చిత్తము నిశ్చలముగా నుండనందులకు సంశయించితిని కనుక ఇట్టి సంశయమును నివారించుటకు మీరే సమర్థులు శ్రీభగవానువాచ ఓ రామా జగత్తులో మిక్కిలి చిన్నదగు మర్రి విత్తనములో గొప్పవట మర్రి వృక్షము నిండియుండి సమయము ననుసరించి మరల వెలువడునట్లుగా నిఖిల ప్రాణికోటి నా శరీరము నుండే బయలుదేరుచున్నవి మళ్ళీ నాయందే లీనమగుచున్నవి సైంధవ పిండము ఉప్పు ముద్దను జలములో బడవైచిన యది కరిగిపోయి మరల పాకము చేగా మొదటి స్వరూపమునే బొందునట్లుగా ప్రాతఃకాలమున వెలుగుతో నిండి జగత్తును ప్రకాశింపచేయు విధమున సమస్త లోకములు నానుండే బుట్టి నాలోనే లయంబగుచున్నవి శ్రీరామ ఉవాచ శ్రీరాముడు పలుకుచున్నాడు ఓ మహానుభావా నేవెన్ని రకాలుగా నాకు బోధించినప్పటికిన్ని దిగ్భ్రాంతి చెందిన మానవుడికి దిక్కుతోచనట్లుగా నాకేమీ తెలియుటలేదు నేనేమి చేయుదును శ్రీభగవానువాచ ఓ రామా ఈ చరాచరాత్మక మైన ప్రపంచమంతయు నా యుదరంబున లీనంబైయున్నది దానిని నీవు చూచుటకై నీకు శక్తి చాలదు ఈ చర్మ చక్షువులతో మానవుడేనను దేవుడేనను నా కరుణాకటాక్షము లేక నా తేజో మండలమును కనుగొనలేడు కావున ఓయి దాశరథి నీకు దివ్యదృష్టిని ఇచ్చుచున్నాను నిర్భయుండవై నా తేజస్సును చక్కగా చూడుము సూతుడు పలుకుచున్నాడు ఇట్లు ఆదేశించినవాడే శ్రీరామునకు దివ్యనేత్రమును అనుగ్రహించెను తదుపరి రామునకు పాతాళ లోకముతో సమానమైన తన నోటిని తెరచి చూపించెను కోటి మెరుపులతో సదృశమగు అతీవ భయంకరమైన ఆ నోరును చూడగానే శ్రీరాముడు భయముతో తన మోకాళ్లను నేలపై పెట్టి కూలబడెను నేలపై సాగిలపడి సాష్టాంగ నమస్కారం బొనర్చి పరమ శివుని గురించి మాటిమాటికి స్తుతించెను తరువాత నా మహావీరుడు లేచి త్రిపురాంతకుడైన ఈశ్వరుని నోరుతెరచి చూచినంతలోనే కోట్ల కొలది బ్రహ్మాండ మండలములు అగ్నిజగ్నిజ్వాలలలో తపించుచున్న సెగలవలే అగుపడెను ఇంకనో ఆ నోటిలో మేరు మందర వింధ్యాది పర్వతములు సప్తసముద్రములు దేవతలు అరణ్యములు ఆదిశేషుడు చతుర్దశ భువనములు ప్రతి బ్రహ్మాండములోనూ దేవదానవ సంగ్రామము వాటి పూర్వాపరాలు శ్రీవిష్ణువు యొక్క దశావతారములు వాటి కర్తవ్య కార్యక్రమములు దేవతల యొక్క పరాభవములను ఈశ్వరుని యొక్క త్రిపుర సంహారము పుట్టబోయే వాటిని పుట్టిన వాటిని పుట్టుచున్న వాటిని వీటినన్నింటినీ వినాశమును చూచి శ్రీరాముడు తత్వజ్ఞాని అయినప్పటికీ భయాన్వితుడై ముమ్మాటికి ప్రణమిల్లెను తరువాత ఉపనిషత్తులకు సారభూతములైన అర్థముతో శంకరుని గురించి స్తుతించెను